హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తా శారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ శారీస్ అండి. దీస్ ఆర్ ఆల్ ద శారీస్ ఆర్ మహేశ్వరి సిల్క్. సో మహేశ్వరి ప్రీమియం క్లాత్ అనమాట. సో దిస్ ఆర్ బ్యూటిఫుల్ మహేశ్వరి ప్రీమియం ఫ్యాబ్రిక్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ చెక్స్ అండ్ కంచి బార్డర్స్. ఇస్ అ కంప్లీట్ ఆఫ్ కాపర్ వీవింగ్. చాలా ఫ్లెక్సిబుల్ అండి. సో హ్యాపీగా షాంపూ వాష్ చక్కగా చేసుకోవచ్చు. అన్నిటికీ బ్రొకెట్ బ్లౌజెస్ వస్తాయి. దిస్ దివాళీకి ఇట్స్ పర్ఫెక్ట్ పార్టీ వేర్ అనమాట. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్. సో 1950, మోస్ట్ ఆఫ్ ద సారీస్ ఆర్ 1950 అండ్ సమ్ సారీస్ ఆర్ 2200. సో విల్ స్టార్ట్ సెషన్ అండి. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు విల్ సీ అవర్ భగవద్గీత ద నెక్స్ట్ స్టేజ్. సో మనం 13th చాప్టర్లో ఉన్నాం కదండి. సో 13th చాప్టర్లో ఉన్నాం. సో 13th చాప్టర్లో మనం నిన్న మాట్లాడుకున్నాం ద ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎందుకు తెలుసుకోవాలా అని నిన్న మనం మాట్లాడుకున్నాం. వీ వాంట్ టు చేంజ్ అవర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. సో మన ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ చేంజ్ చేయాలి. ఎలా అంటే మోడిఫై అవర్ ఓల్డ్ సంస్కారాస్ బై రీప్లేసింగ్ న్యూ సంస్కారాస్. అంటే మనకి పాతగా మనలో చాలా చెడ్డ అలవాట్లు, చెడ్డ ప్రవర్తన ఏవైనా ఉండొచ్చు, కానీ మనం వాటి మీద గుడ్ సంస్కారాస్ అంటే సనాతన ధర్మంతో సో మంచి సంస్కారాలని అలవర్చుకుంటే దాట్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజింగ్ అవర్ సెల్స్ అనమాట. సో మనం చేంజ్ అవుతాము. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే దిస్ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. సో కృష్ణ మనకి ఇక్కడ వర్స్ నెంబర్ 8, సో వర్స్ నెంబర్ 8 నుంచి వర్స్ నెంబర్ 12 దాకా ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ యొక్క నాలెడ్జ్ ఉంటేనే దెన్ వీ కెన్ గో ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈజ్ జ్ఞేయ. జ్ఞేయ ఈజ్ నథింగ్ బట్ we can see this world in other way. So next ఈ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ జ్ఞాన. ఇది తెలుసుకున్న తర్వాత మనం జ్ఞేయాకి వెళ్తాం. సో ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈ 20 ఐటమ్స్ ఏంటో మనం వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుందాం. సో ఫస్ట్ ఈజ్ హంబల్. సో హంబల్ ఈజ్ నథింగ్ బట్ వీ షుడ్ బి వెరీ హంబల్. హంబల్ అంటే ఏంటంటే వినయపూర్వకంగా ఉండడం. సో ఒకసారి రాధేశ్యాం ప్రభు భక్తి చారు మహారాజ్ని ఒకసారి కలిసినప్పుడు సో హౌ క్యాన్ వి బీ వెరీ హంబల్. సో ఎలా అన్ని వేళలా మనం హంబల్గా ఉండగలుగుతాం వినయంగా అంటే, సో ఒక చిన్న స్టోరీ ఐ థింక్ సో మీ చిన్నటప్పుడు కూడా విని ఉంటారు. సో అక్బర్ బీర్బల్ స్టోరీ అనమాట. సో అక్బర్ వచ్చి ఒక లైన్ గీసాక సో ఈ లైన్ని ఎవరైనా దీన్ని చిన్నది చేయండి అంటే అందరు మినిస్టర్స్ అందరు వచ్చి ఆ లైన్ని తుడపడం అలా చేస్తుంటే నో యూ కుడెంట్ ఏబుల్ టు టచ్ ద లైన్. సో ఆ లైన్ టచ్ చేయకుండా యూ షుడ్ బీ దాన్ని చిన్నది చేయాలి అంటే సో దట్ బీర్బల్ వచ్చి దాని కింద ఒక పెద్ద లైన్ గీస్తారు. సో దెన్ దాట్ లైన్ ఈజ్ వెరీ స్మాల్. సో ఇక్కడ భక్తి చారు మహారాజ్ ఏం చెప్పారంటే ఆ ఫస్ట్ లైన్ ఉంది కదా అది మనం, ఆ సెకండ్ లైన్ పెద్ద లైన్ ఉంది కదా దట్ ఈస్ ద గాడ్. సో మనము పక్కన గాడ్ని పెట్టుకున్నామంటే హౌ స్మాల్ వీఆర్, హౌ వీఆర్ ఇండిపెండెంట్. అసలు భగవంతుడి మీద మనం ఎంత డిపెండెంట్ అయి ఉన్నాము, సో మనం ఎంత చిన్నవాళ్ళం అనేది తెలుస్తుంది. సో వీ కెన్ బి వెరీ హంబుల్ ఇన్ ఆల్ ద టైమ్. సో నెక్స్ట్ ఏంటంటే దంబ. యాక్చువల్గా ఎవరికన్నా బాగా ఆస్తి ఉంటే లేదు చాలా అందంగా ఉంటే దే విల్ బికమ్ వెరీ ప్రైడ్. కానీ కొంతమంది ఫాల్స్ ప్రైడ్ అంటే వాళ్ళకి ఏమీ ఉండదు. అదే అంటారు కదా ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. సో అలాగా ఫాల్స్ ప్రైడ్ అనమాట, ఏమీ లేకపోయినా కూడా ఉన్నట్టు దంబ. సో వాళ్ళ గురించి వాళ్ళు ఓవర్గా బయట అసాసినేట్ చేస్తారు. దిస్ దంబ, అది ఉండకూడదు. సో నెక్స్ట్ అహింస, నాన్ వైలెన్స్, మనకు తెలిసిన విషయమే. సో మన యొక్క ఇష్టం కోసమో జిఫ కోసమో ఒక జీవిని కానీ ప్రాణిని కానీ చంపడం లేదు, మన అవకాశం కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. దట్ ఈస్ అహింస. నెక్స్ట్ శాంతి అంటే టాలరెన్స్. సో టాలరెన్స్ అంటే ఫర్గివ్నెస్ అనమాట. ఇన్ కేస్ ఎదుటివాడు చాలా నిజంగానే మనకి బాధ కలిగించినా కూడా వీ షుడ్ టాలరేట్ అండ్ వీ షుడ్ ఫర్గివ్. సో అతని మీద కోపం పెంచుకోకూడదు. అదే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది. సో యూ విల్ మేక్ ఎ వాల్ ఆర్ యూ విల్ మేక్ ఏ బ్రిడ్జ్. మీరు ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారా, బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారా? బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళు మీ ఇంటికి రావచ్చు. కానీ మీరు కానీ వాల్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళలేరు, మీ ఇంటికి వాళ్ళు రాలేరు. సో మనం ఎవరితో అయినా కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి కానీ ఒక వాల్ లాగా ఉండకూడదు. సో ఆల్వేస్ మనలో ఒక ఫర్గివ్నెస్ అనే ఒక ఉండాలి. సో అనుకోకుండా కొన్నిసార్లు జరుగుతుంటాయి. సో వాంట్ టు ఫర్గివ్, మన వాళ్ళని క్షమించాలి. సో మనకు ఆ ఒక మంచి గుణం ఉంటే కృష్ణ విల్ ప్లీజ్ అంటే మనల్ని చూసి చాలా సంతోషపడతారు. అంటే పిల్లలు ఎవరైనా కూడా మంచి వృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులు ఎలా అయితే సంతోషపడతారో మనకు కూడా గుడ్ క్వాలిటీస్ని చూసి కృష్ణ చాలా ముచ్చట పడతాడు అనమాట. సో నెక్స్ట్ ఆర్జవం అంటే సింప్లిసిటీ. సో సింప్లిసిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం
చాలా సింపుల్గా ఉండాలి. అంటే వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ మనం వేసుకునే పద్ధతి కానీ ఏదైనా కూడా ఆడ్ ఫుల్ ఆఫ్ మెరిసీ. సో ఎప్పుడైనా మనకు టెంపుల్కి వెళ్తే ఎవ్రీ వన్ విల్ ఫోకసింగ్ ఆన్ ఆజ్. సో మనల్నే ఫోకస్ చేస్తారు. సో వీ షుడ్ బి వెరీ సింపుల్గా వెళ్తే ఇట్ షుడ్ బి వెరీ గుడ్. సో సింప్లిసిటీ అనేది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట. అది మన బిహేవియర్ అవ్వచ్చు, మనం వేసుకునే పద్ధతి అవ్వచ్చు, ఏదైనా. నెక్స్ట్ ఆచార్య, ఉపాసనం అంటే అప్రోచింగ్ ఏ బానిఫైడ్ గురు. సో ఒక బానిఫైడ్ గురువు దగ్గరికి వెళ్ళాలి. సో మనం ఏం చేయాలి, ఎలా మనం భక్తిని స్టార్ట్ చేయాలి, మనము ఈ స్క్రిప్చర్స్ భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ శౌచం, క్లీనినెస్ అంటే రోజుకి 2 సార్లు చక్కగా స్నానం చేయడం అండ్ చక్కగా మనసుని కూడా క్లీన్గా పెట్టుకోవడం. సో ఈ చెదారం అంతా మన మనసులోకి డంప్ చేయకుండా అవర్ మైండ్ అండ్ అంతా కూడా క్లీన్గా ఉండాలన్నమాట. సో కుళ్ళు కానీ ఈర్ష్య కానీ ఏది ఉండకూడదు. ఇట్స్ బి వెరీ పీస్, సింపుల్, హ్యాపీగా ఉండాలి. సో దట్ ఇన్నర్గా అవుటర్గా ఇట్ షుడ్ బి వెరీ క్లీన్గా ఉండాలి. నెక్స్ట్ స్థైర్యం అంటే స్టడీ. సో స్టడీ ఈజ్ నథింగ్ బట్ స్నాప్ డెసిషన్. సప్ అంటే ఇప్పుడు ఒక మాట ఉంటుంది, 10 minutes అది ఇంకొక మాట ఉంటుంది, మళ్ళీ 30 minutes అది ఇంకొక మాట, రేపు ఇంకొక మాట. నో, స్టడీగా ఉండాలి. అది ఏ విషయంలోకైనా స్టడీగా ఉండాలి. డెసిషన్స్ అనేది స్టడీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆత్మనిగ్రహ అంటే సెల్ఫ్ కంట్రోల్. లైక్ వాచో వేగం, మనసో వేగం, క్రోధో వేగం, జిహ్వో వేగం, ఉదరో వేగం, చాలా రకాల వేగాలు. సో ఇవన్నీ కూడా అసాసినేట్ అనేది మన మైండ్. సో కంప్లీట్గా మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ ఇంద్రియాత్రేషు వైరాగ్యం. సో మన యొక్క సెన్సెస్ ఉంటాయి కదా, సెన్సెస్ ఏంటండి? సో మన యొక్క కళ్ళు, ముక్కు, మన యొక్క టంగ్ అండ్ మన ఇయర్స్, మన ఫీల్, స్కిన్, ఇవన్నిటికి బ్యాడ్ థింగ్స్ని తిండి పెట్టకూడదు. సో బ్యాడ్ తిండి పెట్టకూడదు. సో అవి ఏం చేస్తాయంటే మనల్ని కంప్లీట్గా బ్యాడ్గా మారుస్తాయి. సో నెక్స్ట్ అననంకాహార ఏవచ్చ. సో ఆ అహంకారం ఉండకు, నేను నాది, దట్స్ నథింగ్ బట్ అహంకారం. సో అహంకారం అనేది ఎప్పుడు పోతుందంటే బాడీ కాన్షియస్ పోయినప్పుడు అహంకారం కూడా పోతుంది. నెక్స్ట్ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దశాను దర్శనం. సో అంటే ఈ జన్మ, పుట్టడం, ముసలితనం, రోగం, చావు, ఈ 4 వస్తూనే ఉంటాయి. సో అది యాక్చువల్గా గౌతమ్ బుద్ధ ఇది అర్థం చేసుకున్నాడు. మనం పుడతాము, ముసలిలం అవుతాము అండ్ మనకి రోగం వస్తుంది, చావు వస్తుంది, దిస్ సైకిల్ అని ఆయన అర్థం చేసుకున్నాడు. సో అప్పుడు మనకి దాహం వేస్తుంది. దేనికోసం? మోక్షం కోసం దాహం వేస్తుంది మనకి. సో ప్రతి ఒక్కరు కూడా దానికోసమే తపన పడాలి. యాక్చువల్గా మనందరం ఇక్కడికి వచ్చింది తిండి తినడానికో, బట్టలు వేసుకోవడానికో, కార్లో తిరగడానికో, ఎంజాయ్ చేయడానికో కాదు. మనం ఇక్కడికి వచ్చింది వీ వాంట్ టు పర్ఫెక్ట్ అవర్ అనమాట. సో మనం ఏదో భగవంతుడి పట్ల అసూయ భావంతో ఇక్కడికి వచ్చాం. సో అది నెక్స్ట్ కేటగిరీ, జ్ఞేయాలో చూద్దాం దాన్ని. సో నెక్స్ట్ నిత్యం. సో నిత్యం మీన్స్ ఇట్ షుడ్ బి వెరీ కాన్స్టెంట్. సో భగవంతుడికి ఈరోజు ఒక 4 మాల జపం చేసాము, సో రేపు అసలు వీలు కాలేదు, అసలు చేయలేదు. అలా కాకుండా ఏదైనా కూడా కాన్స్టెంట్గా ఎవ్రీడే మనం దాన్ని పాటించాలి అనమాట. సో నెక్స్ట్ ఈక్విపాయిజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చూసుకుంటే ఈరోజు శారీస్ పెడితే 10 చీరలు పెడితే 10 తీసుకున్నారంటే ఓ హ్యాపీ. రేపు ఒక 10 చీరలు పెడితే 2 చీరలు ఓ ఎవరు తీసుకోలేదు. సో దట్స్ ఇలా ఉండకూడదు. ఈక్విపాయిజ్డ్. సో 2 చీర తీసుకున్నారా, ఓ హ్యాపీ. 10 చీర తీసుకున్నారా, హ్యాపీ. అట్లా ఆల్వేస్ మనం ఈక్విపాయిజ్డ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అన్అలాయిడ్ డివోషనల్ సర్వీస్. ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల ఏది ఆశించకుండా ప్రేమతో ఆయన్ని సర్వీస్ చేయాలి. అండ్ డోంట్ క్రౌడ్ విత్ బ్యాడ్ అసోసియేషన్స్ అనమాట. సో అంటే చెడ్డ సాంగత్యం ఉండకూడదు. సో చెడ్డ వాళ్ళతో సాంగత్యం ఉండకూడదు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే హియరింగ్ అబౌట్ కృష్ణ. సో హియరింగ్ అబౌట్ కృష్ణ, స్మరణ అబౌట్ కృష్ణ అండ్ ఈటింగ్ కృష్ణ ప్రసాదం, దీస్ ఆల్ ద థింగ్స్ ఆల్ విల్ మేనిఫెస్ట్ కొంచెం పైకి ఇంకొంచెం లిఫ్ట్ చేస్తాయి అనమాట. సో మన విజన్ని లిఫ్ట్ చేస్తాయి. అంటే ఎంతసేపు మనము డబ్బు సంపాదించాలి, తినాలి, మనం వృద్ధి అవ్వాలి, ఈ ఒక్క విజన్ నుంచి కొంచెం లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఆ లిఫ్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో వీఆర్ నాట్ ఏ నార్మల్. సో మనం పుట్టాము అంటే మనం దేనికి వచ్చామంటే సో మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. సో ఎందుకు మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం? సో వాట్ ఈస్ ద ఏముంది అంటే మనము ఇప్పటికీ కొన్ని వేల సార్లు చనిపోయి ఉంటాం, కొన్ని వేల సార్లు పుట్టి ఉంటాం. సో మనం ఎన్నిసార్లు పుట్టి చనిపోయామో మనకే తెలియదు కౌంట్. సో అందువల్ల ఏంటంటే ఇదే పర్మనెంట్ అనుకుంటున్నాం, ఈ బాధలు శాశ్వతం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏదైతే మనకు ఉన్న బాధ కానీ సంతోషం కానీ ఇట్స్ జస్ట్ టెంపరరీ.
అది కేవలం కొన్ని రోజులు నెలలు అంతే. సో ఈ లైఫ్ ఉన్నంత వరకు ఉంటుంది మహా అయితే, ఈ లైఫ్ పోతే ఆ బాధ అనేది పోతుంది. సో లైఫ్ ఈజ్ టెంపరరీ అండ్ దిస్ ప్రాబ్లమ్స్ ఆల్సో వెరీ టెంపరరీ. సో హ్యాపీ, బీ కూల్ అండ్ డూ సర్వీస్ టు ది కృష్ణ. సో మనం శారీస్కి వెళ్దామండి. సో ఫస్ట్ నా శారీయే కదా. సో ఇవన్నీ 1950 ఫ్రీ షిప్పింగ్. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్. సో మహేశ్వరి ప్రీమియం అంటారు కదా, సో కాటన్ కన్నా కొంచెం ప్రీమియం టెక్స్చర్. సో మహేశ్వరిలో చెక్స్ ప్యాటర్న్ వచ్చి గోల్డ్ చెక్స్, మొత్తం టర్నింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ కూడా గుచ్చుకునేదే ఏమీ ఉండదండి. అండ్ మీకు బుటీస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో బుటీస్ కూడా మొత్తం కటింగ్ ఉంది. సో సైడ్స్ కూడా ఏమి గుచ్చుకోవట్లేదు, 1% కూడా గుచ్చుకోవట్లేదు. అండ్ ఈ కొసలు కూడా ఏమీ గుచ్చుకోవట్లేదండి. సో ప్లీట్స్ చూసారు కదా ఎంత నీట్గా చక్కగా వస్తాయి. ఇవి హ్యాపీగా సింగిల్స్ కూడా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏ ఉండదు. ఇది 1950 ఫ్రీ షిప్పింగ్. ఇవి హ్యాపీగా షాంపూ వాష్ చేసుకోవచ్చు. సో దీని బ్లౌజ్ ఏమొస్తుందంటే ఎల్సి ఇది. సో అన్ని శారీస్కి ఒకటే బ్లౌజ్ అండి ఇది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, ఓకేనా? దిస్ ఈజ్ ద బ్లౌజ్. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోతాం. సో ఈ కలర్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ లావెండర్ బ్లూ. సో లావెండర్ షేడ్ ఆఫ్ బ్లూ. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే బ్రిక్. సో బ్రిక్ కలర్ అనమాట ఇది. సో దిస్ ఇస్ బ్రిక్ కలర్. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ఓవర్ పింక్ బేస్ బ్లౌజెస్ అనమాట. సో అందుకే నేను కూడా పింక్ బేస్ బ్లౌజ్ వేసుకున్నాను. సో మీకు ఏ చీర నేను చూపించినా మీకు నేను కట్టినట్టే ఉంటుంది. సో కింద బార్డర్ ఏంటో చక్కగా పెద్దగా ఉంటుందండి కింద బార్డర్. సో కింద బార్డర్ పెద్దగా ఉంటుంది, బయట బార్డర్ చిన్నగా ఉంటుంది. సారీ మొత్తం చెక్స్ మధ్యలో ఇట్లాగా చక్కగా బుటీస్ వస్తాయి. దిస్ బుటీస్ ఇస్ కాల్డ్ అస్ బెనారసి బుటీస్. ఈ బుటీస్ ఒక 50 సంవత్సరాల ముందు ఉన్నాయి, నెక్స్ట్ రేపు 100 సంవత్సరాల తర్వాత ఉంటాయి. సో దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ బుటీస్ అనమాట. సో ఎవర్ గ్రీన్ బుటీస్. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ మనం బ్లౌజ్ కుద్దాం. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ పక్కన పెట్టి చూపిస్తాను, ఓకే? సో థర్డ్ సారీకి వెళ్దాం. సో థర్డ్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ సారీ. ఇట్స్ అ గ్రే కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. సో వెరీ బ్యూటిఫుల్ కంప్లీట్ పార్టీ వేర్ సారీస్ అనమాట. సో మనకి చక్కగా బ్యూటిఫుల్ ప్రైజెస్లో చాలా బాగుంది అండ్ స్లిమ్గా కనిపిస్తారు. సో ఇక్కడ చూసారా పీకాక్స్. సో ఇది పేస్లీస్ ఉన్నాయండి, పీకాక్స్ కాదు, మ్యాంగో డిజైన్. సో పేస్లీస్ ఉన్నాయి సో ఆపోజిట్ సైడ్స్లో. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. బ్యూటిఫుల్ బ్లౌజ్, ఓకే? బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్స్ బ్యూటిఫుల్ బ్రొకెట్ అనమాట. సో చక్కగా బార్డర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ సారీ ఈజ్ పట్టు గ్రీన్. సో మనకి పట్టు చీరలు ఉంటాయి కదండి, సో పట్టు చీరలు గ్రీన్ అనమాట. సో చాలా బాగుంది. సో ఈ కలర్స్ అన్నీ కూడా మంచి సారీస్ అండి. సో చక్కగా చెక్స్. సో చెక్స్ ఏంటంటే ఎప్పటికన్నా ఎవర్ గ్రీన్. పళ్ళు చూద్దామా. సో ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్, ఓకే? సో ఇది బ్లౌజ్. సో మీకు చెక్స్ పెట్టుకున్న చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసారు కదా, నీట్గా చాలా బాగుంది. అండ్ ఈ పర్నా కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇది సింగిల్లో ఉందండి. సో సింగిల్లో ఉంది కాబట్టి పర్నా కూడా చూద్దాం. సో 1 సెకండ్, యా పర్నా చూపించు. చూడండి నేల కానిపించేసాను. సో ఎక్కడికి వచ్చిందో 5-4 వరకు అండి, చక్కగా వేసుకోవచ్చు 5-4, ఓకేనా? సో ఇందాక చూసిన దాంట్లో చెక్స్ ఉంది, సో దీంట్లో టిష్యూ ఉంది. సో మీరు గమనిస్తే సారీ మహేశ్వరి సిల్క్ కాంబినేషన్ విత్ టిష్యూ. అండ్ దిస్ ఇస్ సాఫ్ట్ టిష్యూ, కంగారు పడద్దు, సాఫ్ట్ టిష్యూ. మీకు ఫ్రిల్స్ కూడా పెట్టి చూపిస్తే చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఒక్కసారి మస్ట్ మనం పళ్ళు బార్డర్ చూసేద్దాం. దిస్ ఇస్ అ కథాన్ స్టైల్ బార్డర్ ఇచ్చారు. సో ఫస్ట్ బార్డర్ చూసేద్దాం. అండ్ సారీ మీదంతా కూడా చక్కగా బుటీస్ ఉన్నాయి. అండ్ ఒకసారి నేను ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను. చూసారు కదా సింగిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను సింగిల్ వేసుకున్నా కూడా మీకు ట్రాన్స్పరెన్సీ లేదు, చక్కగా ప్లీట్స్ అయితే బ్రహ్మాండంగా వస్తాయి. టిష్యూస్ అంటే
చాలామంది టెన్షన్ పడతారు. దిస్ ఇస్ సాఫ్ట్ టిష్యూ. సో మీకు సాఫ్ట్ టిష్యూ కాంబినేషన్ విత్ మహేశ్వరి అనమాట. సో మీకు కంగారు అవసరం లేదు. సో సారీస్ చాలా సాఫ్ట్ ఉంటాయి, చూసారు కదా, నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెన్సీ. సో దిస్ ఇస్ ద సారీ. బాగుంది కదండి. సో ఇదేమో పళ్ళు. సో పళ్ళు కొంచెం గ్రాండ్ ఉంది, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ బ్రొకెట్. సో ఇందాక దాంట్లో ఏంటంటే సింపుల్ బ్రొకెట్ ఇచ్చారు. సో దీంట్లో క్రాస్ డైమండ్స్ ఇచ్చారు. ఓకే. అండ్ మీకు ఫ్రిల్స్లో ఈ ఫ్రిల్స్ నిలబడతాయా లేదా అనే దానికోసం టక్టక్క చూపించేస్తాను. చాలా బాగా నిలబెడతాయి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకే అర్థమైపోతుంది కదా ఎంత ఫాలెన్ ఉందో, అర్థమైపోయింది కదా. సో లేకపోతే ఇలా ఎత్తుకున్నట్టు ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ సారీ. సో దీంట్లో కలర్స్ అనమాట. సో దీంట్లో కలర్స్, దిస్ ఇస్ బ్లూ. సో బ్లూ మీద ఫుల్ ఆఫ్ టిష్యూ వచ్చేసింది. సో అందువల్ల ఏంటంటే మనకి మంచి గోల్డెన్ కాంబినేషన్ బ్లూ లాగా ఉంది. సో ఇది మంచి రాయల్ బ్లూ కాంబినేషన్. చక్కగా గోల్డ్ టిష్యూ అంటే మీకు అడ్డ పోగు ఉంది కదా, అది అడ్డ పోగేమో టిష్యూ, నిలువు పోకేమో మహేశ్వరి అనమాట. సో అందువల్ల మీకు చక్కగా ద లుక్ అనేది వస్తుంది. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అండి. సో దాంట్లో కలరే కదా, బ్రొకెటస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం బాగా డార్క్ కాంబినేషన్స్ చూసాం కదా. సో దివాళీ అంటే ఇట్స్ అ స్పెషల్ ఆఫ్ దివాళీ లైట్స్. సో బాగా చక్కగా నైట్ టైం కాబట్టి, సో దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ నైట్ వేర్ సారీస్ అనమాట. చక్కగా సాయంత్రము కట్టుకునే దానికి చాలా బాగుంటాయి. సో మంచి టిష్యూ కాంబినేషన్. సో ఇవి కూడా 1950 ఫ్రీ షిప్పింగ్. సో సారీ మీదంతా చక్కగా సమ్ వీవింగ్ సర్కిల్స్ అండ్ సమ్ డిజిటల్ ఏమంటారు, ఇలా మనకి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ డిజిటల్ ఫ్లవర్స్ వీవ్ చేస్తున్నారు. అండ్ ఇది గంగా జమున బార్డర్స్, పైన ఏమో పేస్టల్ పింక్ అండ్ కిందేమో గ్లాస్ గ్రీన్. సో మనకి ఇలా వస్తుంది కదా గ్లాస్ గ్రీన్. సో ఇది లోపల వెళ్ళిపోతుంది. సో మనం ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇది లోపల వెళ్ళిపోతుంది. సో మనకి ఎక్కువ షోకేజ్ అయ్యేది ఏంటంటే ఈ గ్లాస్ గ్రీన్. సో గ్లాస్ గ్రీన్ షోకేజ్ అవుతుంది. సో దట్ మనకి బ్లౌజ్ కూడా దానికి అనుగుణంగా ఇచ్చున్నారండి బ్లౌజ్. అండ్ మనకి సో ఇది అనమాట యాక్చువల్గా బ్లౌజ్. సో అదర్వైజ్ మనం ఇదన్నా యూస్ చేసుకోవచ్చు. సో మనకు చక్కగా పింక్ ఉంది కాబట్టి ఇటు సైడు ఇలా వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా 1950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు మనం చూసింది మంచి క్రీమీ అనమాట. ఇప్పుడు చూసే కలర్ వచ్చి లావెండర్ షేడ్ వస్తుంది. సో చూసారా, మీకు అర్థమైపోతుంది. సో ఈ రెండు పక్క పక్కన పెడితే మీకు ఇది మంచి క్రీమీ కలర్. సో ఇదేమో లావెండర్. సో ఇదేమో లావెండర్ షేడ్ సేమ్ అనమాట. సో సేమ్ అండ్ పళ్ళు గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ సారీస్ అండి, చాలా బాగుంటాయి. సో నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. సో ఇదేంటంటే గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ టిష్యూ అనమాట. సో టిష్యూలో కూడా కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇదేంటంటే గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ టిష్యూ. సో యా, గోల్డా సిల్వరా, ఇది ఇట్స్ గోల్డ్ టిష్యూ అండి. చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ ఈజ్ ఫుల్ బ్రొకెట్ అండి, కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్రొకెట్ వస్తుంది. సో ఇది బ్లౌజ్. సో ఇది గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పాను కదండి. సో నెక్స్ట్ చూపించేది కూడా దీని పక్కన పెడితే మీకు అర్థమవుతుంది. సో చూసారా, సో దిస్ ఇస్ గ్లాస్ గ్రీన్ కాంబినేషన్, దిస్ ఇస్ పింక్ కాంబినేషన్. అర్థమైంది కదా మీకు. సో దిస్ ఇస్ పింక్ కాంబినేషన్ అనమాట. సో ఇది పింక్ కాంబినేషన్. అండ్ సారీ మీరు చూసారా, సారీ మీదంతా కూడా బుటీస్, దాని కింద ఒక మీనాకారి వీవ్ లాగా ఇచ్చారు.
అండ్ ఇది పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ స్పెషల్ ఉందండి. సో దీని బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంది. చక్కగా జూట్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం కదా పింక్, దాంట్లో ఇది చూద్దాం గ్రీన్. సో ఇది గ్రీన్ అన్నమాట. సేమ్ అట్లనే మీనాకారి ఇచ్చారు. సో ఇది కూడా గంగా జమున బార్డర్స్. సో ఇది చక్కగా లేటెస్ట్గా ఉంటాయి. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. గ్లాస్ గ్రీన్ ఈజ్ ద బొటిక్ కలర్ అండి. అండ్ నెక్స్ట్ సో మాకు మంచి క్రీమీ కలర్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. సో ఇట్స్ బ్యూటిఫుల్ క్రీమ్ అనమాట. సో గోల్డెన్ టిష్యూ లాగా మెరిసిపోతుంది, చాలా బాగుంది. దీని మీద బుటీస్ కనిపిస్తున్నాయి కదండి. ఇది పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్. సో ఇది ఫ్రిల్స్ పెడితే చాలా బాగా వస్తుందండి. సో నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ నెక్స్ట్ సారీ. ఇప్పుడు మనం చూసాం కదా క్రీమ్లో, దాంట్లోనే పింక్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. సో 1 సెకండ్. సో మీకు ఒక నిమిషం. ఇది ఎంత సాఫ్ట్ టిష్యూ, ఎంత ఫాలన్ ఉందో మీకు చూడండి. అట్లా ఫ్రిల్స్ పడిపోతున్నాయి అంతే. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు వీటి కోసం. సో మనం చెప్పిందలా వింటుంది ఈ చీర. సో చక్కగా. సో మీకు పెడితే ఎంత లుక్ ఉంటుంది అనే దానికోసంగా నేను పెడుతున్నాను. యా చూసారా, ఇప్పుడు నేను పింక్ కలరే కట్టుకున్నాను కాబట్టి, అంటే చాలామంది గంగా జమున బార్డర్స్ అంటే ఎలా ఉంటుంది అనే ఒక ఉంటుంది. సో బాగుంటుందా లేదా, చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్స్ అంటే చాలా 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 బాగుంటుంది. చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఆ బ్లౌజ్. సో ఆ బ్లౌజ్ ఇక్కడ వస్తుంది కదా. సో దానివల్ల ఆ బ్లౌజ్ వస్తే సూపర్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక్కడ వరకు 1950 అండి. సో నెక్స్ట్ మనం చూడబోతున్న సారీస్ ఆర్ 2200. సో దీస్ ఆర్ ఆల్ ద సారీస్ ఆర్ 2200. So this is the saree. No andi, all are 2000 and this is also 2000 only. So all are 2000 and this is the pallu. So I just confused koncham vera sarees. So నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది బ్లౌజ్. ఇది 2000 అండి. సో దిస్ సారీ ప్రైస్ ఇస్ 2000. 1 సెకండ్. యా దిస్ సారీ ప్రైస్ ఇస్ 2000 ఓన్లీ. ఐ మీన్ దట్ 1950. సో 1950. సో దిస్ ఈస్ 2200 బికాస్ ఆఫ్ ఫుల్ వీవింగ్ అండి. సో వెయిట్ ఉంటుందని అనుకోవద్దు, వెయిట్ ఏం లేదు, చాలా బాగుంది. So this is a complete weave and this saree is 2200. Okay, this saree is 2200 andi. And pallu and blouse వచ్చేటప్పటికి చక్కగా ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. సో ఇది 2200. ఇంక నెక్స్ట్ 4 సారీస్ 2200. అంటే దీని బార్డర్ టెక్స్చర్ మారుతుంది. సో బార్డర్లో ఎక్కువగా వీవ్ ఉంటుంది, అందువల్ల ఏంటంటే మనకి ఆ మనీ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ పనితనం. సో ఇది కూడా 2200 ఫ్రీ షిప్పింగ్ అండి.
ఆరెంజ్ కాంబినేషన్ విత్ పింక్. ఇది మంచి రస్ట్ ఆరెంజ్. సో మంచి రస్ట్ ఆరెంజ్ విత్ పింక్ అనమాట. సో ఇది పళ్ళు. సో పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ ఉందో. సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్లో మీరు చూస్తే నేను ఇలా అంటుంటే యూ హ్యావ్ ద పీచ్ అండ్ పింక్ షేడ్. చూసారా, అవునా కదా, కనిపిస్తుంది కదా, పీచ్ అండ్ పింక్ షేడ్ అండి. అండ్ నెక్స్ట్ సారీ. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్. బ్లాక్ కాదండి. సో బ్లాక్ కాదు కదా, ఇట్స్ డార్క్ ఇంక్ బ్లూ అండి. ఇట్స్ బ్రౌన్ షేడ్ లాగా ఉంది. ఓకే, బ్లాక్ సెంటిమెంట్ ఉంటే మాత్రం తీసుకోవద్దు. సో చూడడానికి మాత్రం ఇది బ్రౌన్ లాగా ఉందండి. ఇట్స్ గ్రే కూడా కాదు, ఇట్స్ బాగా డార్క్. ఇట్స్ డార్క్ బ్రౌన్, సీమ్స్ టు బి లైక్ బ్లాక్. అండ్ ఇదేమో పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది కూడా 2200. And next saree, and this is the next saree. So because of border, this is 2200. సో బాగా మెజెంటా కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ పింక్, కొంచెం లావెండర్ షేడ్ ఆఫ్ పింక్. అండ్ శారీ చూస్తే ఇది గ్రే అండి. ఇక్కడ చూస్తే ఏమో, సో ఇది ఇక్కడ మాత్రం బ్లాక్ లేదండి ఈ చీరలో. సో ఆ చీరలో కొస చూస్తే ఏందో ఒక రకంగా అనిపించింది, ఈ చీరలో అయితే బ్లాక్ లేదు. ఓకేనా. సో రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, కానీ రెండు ఒకటి కాదు. చూడండి కావాలంటే, రెండు ఒకటి కాదు. చాలా బాగుంది. మధ్యలో కూడా చక్కగా ఫిల్లింగ్ ఉంది చూసారా, థ్రెడ్ ఫిల్లింగ్. పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్. 2200 ఫ్రీ షిప్పింగ్. అండ్ సారీస్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సారీస్ అన్నీ ఏంటంటే, సో ఎవరైతే కాటన్ టెక్స్చర్ని ఇష్టపడతారో వాళ్ళకి వెరీ ఫేవరెట్ అయిపోతాయి. సో సారీస్ చాలా 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 బాగున్నాయి. సో నచ్చినట్టుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుదాం. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.